అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పబ్ క్లబ్బుల్లో మాత్రమే స్పెషల్ ఈవెంట్స్ ఉండనే ఉన్నాయి. అయితే ఫ్యామిలీస్ కూడా యూత్కి మించి న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పేందుకు సిద్ధపడుతున్నాయి. ఇందుకోసం గేటెడ్ కమ్యూనిటీస్ రెడీ అవుతున్నాయి. 2025కు గుడ్ బై చెప్పి 2026కు వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ రెడీ అవుతోంది. ఏటా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను హైదరాబాదీలు గ్రాండ్గా జరుపుకుంటారు. పబ్లన్నీ యువతీ యువకులతో నిండిపోతాయి. ఫుల్గా తాగి ఊగుతారు. న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ఈవెంట్లకు వెళ్లాలంటే వేల రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాల్సిందే. డీజేలు సింగర్లు చేసే హంగామాకు కొదవ ఉండదు. రిసార్ట్లలోనూ పార్టీలు హోరెత్తిపోతాయి. ఓవరాల్గా డిసెంబర్ 31 ఈవినింగ్ నుంచే బిర్యానీలు, పలావులు, ఇతర నాన్ వెజ్ వంటకాలు, బీర్లు, లిక్కర్ సేల్స్ ఓ రేంజ్లో ఉంటాయి. కేవలం యూత్ మాత్రమే కాదు, ఫ్యామిలీస్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను గ్రాండ్గా నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. ధూమ్ధామ్ దావత్, డీజే హోర్లో డ్యాన్స్ చేసేందుకు గేటెడ్ కమ్యూనిటీస్లో నివసించే వాళ్లు ప్లాన్ చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయి కాబట్టి తమ గేటెడ్ కమ్యూనిటీల్లోనే ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఈవెంట్ నిర్వాహకులు. ఎవరికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కన్వెన్షన్ సెంటర్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఈవెంట్స్ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. న్యూ ఇయర్ పార్టీస్ కొన్నేళ్లుగా బహిరంగ ప్రదేశాల్లో చేసేందుకు ఇష్టపడుతున్నారు. డీజే సౌండ్, లిక్కర్ విషయాల్లో మినహాయిస్తే ఈ తరహా ఈవెంట్లకు పెద్దగా అభ్యంతరాలుండవు. దీంతో ఫ్రెండ్లీ నేచర్లో న్యూ ఇయర్ ఈవెంట్ చేసుకోవచ్చని ఓపెన్ పార్టీస్కు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఆర్గనైజర్స్ స్పెషల్ డీజేలు, సింగర్స్, టికెట్ డిస్కౌంట్స్ అంటూ ఆఫర్లతో ఊదరగొడుతున్నారు.